హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నాను. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ తిన్నారా? ఇంకా ఈరోజు వీడియో ఏంటని అనుకుంటున్నారా? ఈ వీడియో నిజంగా చెప్పాలంటే నాకు చాలా కోపంగా ఉంది అండ్ అలాగే కొద్దిగా బాధగా కూడా ఉంది. అది ఏంటంటే ఈ విషయం మీకు తెలిసుండొచ్చు, తెలియకపోయిండొచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం తెలియకపోయిండొచ్చు. ఏంటంటే ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో జరుగుతుంది కదా. షో విన్నర్స్ కళ్యాణ్ వాసంతి గారు వాళ్ళు విన్ అయ్యారు. రియల్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ. రియల్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఆడియన్స్కి నచ్చి వాళ్ళు మంచిగా గేమ్స్ ఆడి మంచిగా విన్ అయ్యారు. రియల్లీ వెరీ హ్యాపీ. నిజంగా చెప్పాలంటే అది ఎవరు విన్ అయినా వెరీ హ్యాపీ. అంటే మనం ఒక్కరికి సపోర్ట్ చేస్తాము, అది ఎవరైనా ఉండొచ్చు, ఎవరి ఒపీనియన్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు నచ్చారని చెప్పేసి వాళ్ళు నచ్చలేదు అని చెప్పేసి కాదు, బట్ షో అన్నాక ఎవరో ఒకరు విన్ అవ్వాలి. అది నిజమా కదా చెప్పండి? అందరికీ విన్నర్ చేయలేరు కదా. అన్నీ తట్టుకొని ఎవరైతే మంచిగా విన్నర్ అవుతారో వాళ్ళని విన్నర్ చేస్తారు. అది ఆడియన్స్ అయినా అయిండొచ్చు, వాళ్ళ గేమ్స్ పరంగా అయిండొచ్చు, ఏ విధంగా అయినా. సేమ్ బిగ్ బాస్లో కూడా అంతే కదా. ఇక్కడ సేమ్ బిగ్ బాస్లో అలాగే గేమ్స్ పెడతారు. అంటే ఇక్కడ కపుల్స్, అక్కడ నార్మల్ సింగిల్ గేమ్స్ అన్నమాట. మనకు తెలిసిందే కదా ఈ విషయం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు. మెయిన్గా చెప్పాలంటే అంటే అక్కడ గేమ్స్ పరంగా అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం వెళ్ళి చూడలేం కదా. సేమ్ బిగ్ బాస్ కూడా అలాగే కదా, సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇదేంటంటే బిగ్ బాస్ మనకు లైవ్ చూపించారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో ఏంటంటే మనకు టెలికాస్ట్ అయ్యే 1 వీక్ ఆర్ 2 వీక్స్ ముందు నుంచే స్టార్ట్ చేశారు కదా. అన్ని స్టార్ట్ చేసి ఎడిటింగ్స్ అవన్నీ మనకి ఇలా వేశారు, లైవ్ మాత్రం పెట్టలేదు కదా. సో ఆల్రెడీ అయిపోయింది, విన్నర్స్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయారు. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేసెస్ కూడా తెలిసిపోయాయి. అండ్ అందరూ బయటికి కూడా వచ్చేసారు. అంటే చాలా లీక్స్ కూడా వచ్చేసాయి ఈ షో గురించి. అండ్ అలాగే నేను మెయిన్గా ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు ఒక్కటి నచ్చలేదు. పాపం వాళ్ళు కూడా అంటే వాళ్ళు కష్టపడి విన్ అయ్యారు, ఓట్స్ వేశారు, అన్నీ జరిగాయి. బట్ దీంట్లోకి కళ్యాణ్ తనుజాని ఎందుకు లాగుతున్నారు? అది నా క్వశ్చన్. వై? ఎందుకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అసలు? అంటే ఇప్పుడు అది ఎందుకు లాగుతున్నారంటే ఇప్పుడు చెప్తాను వినండి. ఇప్పుడు తనుజ గారు బిగ్ బాస్కి వెళ్ళక ముందు కళ్యాణ్ ఎవరో తెలియదు కదా. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, కళ్యాణ్కి తనుజ ఎవరో తెలియదు. సో వాళ్ళ ఇండివిజువల్స్ లైఫ్స్ సపరేట్ అసలు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు, తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళు వేరే. అంటే ముందు వాళ్ళు ఎప్పుడు కలవలేదు కదా. సో ముందు అన్ని ఇయర్స్ బాండ్ని అది వేరే లెవెల్ ఉంటుంది వాళ్ళిద్దరికి, ఎవరికైనా సరే. సో అలాంటప్పుడు ఇద్దరు సపోర్టర్స్ వేరే వేరే ఉంటారు, ఓకేనా. ఇద్దరికి ఒకటే ఉండాలని రూల్ లేదు కదా ఎక్కడ. ఇప్పుడు కళ్యాణ్కి నచ్చిన వాళ్ళు తనుజకు నచ్చచ్చు, బట్ దానికంటే కొద్దిగా ఉంటుంది కదా ఇంపార్టెన్స్ వేరే వాళ్ళకి, అంటే సపోర్ట్ చేసే వాళ్ళకి. అండ్ అలాగే అంతే కదా, నేను చెప్పేది నిజమే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను అన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ గారు బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలామంది సపోర్ట్ సెలబ్రిటీస్ కళ్యాణ్ నచ్చి చాలామంది సపోర్ట్ చేశారు. అండ్ అలాగే తనుజ గారికి కూడా సెలబ్రిటీస్ అందరూ తనకు తెలిసిన అంటే బిఫోర్ పరిచయం ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీ అయ్యుండొచ్చు, అందరూ సపోర్ట్ చేశారు. కళ్యాణ్కి కూడా సేమ్ అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ అందరూ సెలబ్రిటీస్ అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2 కదా. ఇప్పుడు ఇద్దరికి ఒకరు సపోర్ట్ చేయలేరు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక్కరే విన్ అవ్వాలి ఎక్కడైనా కదా. సో ఇక్కడ ఏమైందంటే కళ్యాణ్ గారికి వాసంతి గారు సపోర్ట్ చేశారు బిగ్ బాస్లో ఉన్నప్పుడు. సో కళ్యాణ్ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలో కళ్యాణ్ అండ్ వాసంతి జోడి వెళ్ళారు కాబట్టి కళ్యాణ్ అక్కడ సపోర్ట్ చేయడం అస్సలు తప్పే లేదు.
ఓకేనా. ఇక్కడ ఇక్కడ ఏంటంటే తనుజ గారు తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తారు. అక్కడ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నటరాజ్ మాస్టర్ గారు, నితరు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఫ్యామిలీ అలా అంత క్లోజ్గా ఉంటారు. చూసాం కదా తనుజ బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి నటరాజ్ మాస్టర్ గారు అండ్ అలాగే వాళ్ళ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చాలా క్లోజ్గా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకే కదా సపోర్ట్ చేస్తారు. ఇది నిజమా కదా చెప్ప, నేను ఎక్కడైనా రాంగ్గా చెప్పానా? ఇంత నీట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు కూడా తెలుసుకోవాలి, ఓకేనా. అందుకోసమే ఇంత నీట్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకండి, ఓకేనా. సో ఇక్కడ ఏమైందంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, బట్ ఇక్కడ ఎవరో ఒకరు విన్ అవ్వాలి. సో వీళ్ళంతా ఇక్కడ టాప్ సేమ్ బిగ్ బాస్లో ఎలా ఉందో ఇక్కడ కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ టాప్ 5గా పెట్టారు. దాంట్లో నటరాజ్ మాస్టర్ గారు ఉన్నారు, కళ్యాణ్ వాసంతి గారు ఉన్నారు, అండ్ అలాగే శాండ్రా మహేష్ గారు ఉన్నారు, ఇంకా ఇద్దరు ఉన్నారు, పేరు మర్చిపోయా, సారీ. వాళ్ళంతా ఉన్నారు. సారీ, నూకరాజు అండ్ ఆశయ అండ్ జాను అండ్ భాను వాళ్ళు ఉన్నారు టాప్ 5 వీళ్ళంతా. సో ఈ టాప్ 5 అన్న తర్వాత ఆల్మోస్ట్ విన్నర్సే. బిగ్ బాస్ 9లో కూడా టాప్ 5 అంటే ఆల్మోస్ట్ అందరు విన్నర్సే, బట్ ఒకరికే కప్ ఇవ్వాలి కాబట్టి ఇంకా ఆడియన్స్ ఓట్ ప్రకారం లైక్ అలాగే జరుగుతుంది కదా. సో ఆడియన్స్ ఎవరికి ఇష్టమైతే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సో ఆడియన్స్ ప్రకారంగా లేకపోతే ఎలా చేస్తారో మనకైతే తెలియదు, ఎందుకంటే ఇది ముందుగానే ఆల్రెడీ అయిపోయింది షో. బట్ ఆడియన్స్ ఓటింగ్ అయితే మననే పెట్టారు కదా, అదైతే నిజంగా నాకు క్లారిటీగా తెలియదు. బట్ కళ్యాణ్ వాసంతి విన్ అయ్యారు. వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఓట్స్ వల్ల విన్ అయ్యారు, అంతే కదా. అది ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళిద్దరైనా కాదు, ఎవరైనా నాకు హ్యాపీనే. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ సపోర్ట్ చేశాడు కాబట్టి కళ్యాణ్ అండ్ వాసంతి విన్ అయ్యారు. మళ్ళీ అక్కడ కూడా వేరియేషన్ చూపిస్తాను. తనుజ గారు వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి విన్ అవ్వలేదు అని నెగిటివ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని, తెలుసా. నిజంగా చెప్పాను తనుజ గారిని. ఇందుకు కదా తనుజ గారు ప్రతి ఒక్క దానికి ఇలా స్టేటస్ పెట్టేది. ఎంత ట్రోల్ చేస్తుంటే ఆ రోజు కూడా అంత స్టేటస్ పెట్టింటారు. నిజమా కదా చెప్పాను, ఎంత ట్రోల్స్ చేస్తున్నారంటే మళ్ళీ దీనికి కూడా మళ్ళీ అంతా అయిపోయింది అనే లోపు మళ్ళీ ఇదొక నెగిటివిటీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారండి. బట్ ప్లీజ్ మీరు చేసే పనుల వల్ల పైన మీరు ఎవరైతే ఫ్యాన్గా అనుకుంటున్నారో వాళ్ళు బాధపడాల్సి వస్తుంది, ఓకేనా. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మీరు ఇలా ట్రోలింగ్స్ అండ్ ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి ఇలా ట్రోల్ చేయడం నిజంగా చాలా తప్పు వస్తుంది, నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు బిగ్ బాస్ 9లో ఉన్నప్పుడు అలాగే సపోర్ట్ చేశారు కదా, ఇక్కడ కూడా అంతే. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, దానిలో తప్పేముంది. ఒక్కరే విన్ అవ్వాలి కాబట్టి అలాగే చేస్తారు. ప్లీజ్ ఇలా ట్రోల్ చేయకండి, ఓకేనా. వాళ్ళిద్దరి విన్నింగ్ మూమెంట్కి వీళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ చేశారు, వాళ్ళ తోచినంత హెల్ప్ చేశారు. అంటే ఓట్స్ పరంగా ఉండొచ్చు, దీనివల్ల ఉండొచ్చు, ఓకేనా. దాంట్లో ఎన్ని కోట్ల మంది ఓట్స్ వేసింటే లైక్ ఎన్ని వేసింటే ఎక్కువ ఉంటేనే కదా అలా విన్నర్స్ చేస్తారు. నిజమే కదా చెప్పండి. ప్లీజ్ దీన్ని కూడా నెగిటివ్ చేయకండి. నేను చాలా చూసిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ మీరు నన్ను తప్పుగా అనుకోకండి, మళ్ళీ నేనే నెగిటివ్ చేస్తున్నాను మళ్ళీ కమెంట్స్ పెడతారు, నాకు తెలుసు ఆ విషయం. బట్ నేను పట్టించుకోను, ఎందుకంటే నేను వాళ్ళిద్దరికి నేను ట్రూ ఫ్యాన్ కాబట్టి వాళ్ళిద్దరికి సపోర్ట్గా పాజిటివ్గానే మాట్లాడతాను. ప్లీజ్ మీకు దండం పెడతా, ప్లీజ్ అవి ఆపండి, ఓకేనా. అందరూ విన్నర్సే. టాప్ 5 ఉంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే వస్తారు టాప్ 5 చెప్పండి. అంత ఆషామాషి కాదు. మనం ఇక్కడ ఓన్లీ కమెంట్ అండ్ సపోర్ట్ చేసినంత మాత్రాన అంత ఈజీ అయితే కాదు నిజంగా చెప్పాలంటే. లోపల ఉండడం నిజంగా అది బిగ్ బాస్లో అయినా ఉండొచ్చు, ఏ షో అయినా ఉండొచ్చు. వాళ్ళు ఎంత కష్టపడితే అంత వస్తారు నిజంగా చెప్పండి, ఓకేనా. మనం ఒక్కరిమే సపోర్ట్ చేయట్లేదు కదా, కొన్ని కోట్ల మంది సపోర్ట్ చేస్తున్నారు. సో మన వంతు సహాయం కొద్దిగా చేస్తున్నాం, బట్ అది కూడా మనం మంచిగా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. బట్ ఇలా ట్రోలింగ్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు చెప్పండి. ఇంకా ఏ విషయమైనా చెప్పాలంటే వాళ్ళు కూడా ఎంత బాధపడతారు.
చెప్పండి? ఒకళ్ళు చూస్తే వాళ్ళకి ఇంత ఇదంతా చూడడానికి వాళ్ళంత టైం లేదు. అదే మంచిది నిజంగా చెప్పాలంటే. ఇలాంటి వాటికి సోషల్ మీడియా దూరంగా ఉండడమే బెటర్ నాకు తెలుసు నిజంగా చెప్పాలంటే. వాళ్ళిద్దరూ నేను వాళ్ళిద్దరి బాండ్ నచ్చింది కాబట్టి వాళ్ళిద్దరికి ట్రూగా ఫ్యాన్గా వాళ్ళ మంచి కోరే చెప్తున్నాను. ప్లీజ్ నిజంగా ట్రూ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్ ఎవరైతే ఉంటారో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి చెప్పని అవసరం లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు. బట్ నాకు తెలుసు మీరు చెయ్యరు అని చెప్పేసి. బట్ ఇలాంటి వాటిని స్టాప్ చేయండి, ఓకేనా? ఎవరికి ఇండివిజువల్ ఫ్యాన్స్ వాళ్ళు ఉంటారు, ఐ నో. కానీ ఏంటంటే ప్లీజ్ ఎందుకంటే వీళ్ళకి టాప్ 1 టాప్ ఉండడం వల్ల ఏమో ఇంత నెగిటివిటీ వస్తుంది. కానీ అది అయిపోయి చాలా మంత్స్ అవుతుంది. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళ ప్రాజెక్ట్స్లో మంచిగా ఉన్నారు. సో మళ్ళీ ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో విన్ అయిన వాళ్ళు ఈ నెగిటివిటీ వల్ల వాళ్ళ హ్యాపీనెస్ కూడా దూరం చేయకండి, ఓకేనా? విన్నింగ్ మూమెంట్ ఏదైనా విన్నింగ్ మూమెంటే కదా, ఓకేనా? ప్లీజ్ ఇలా చేయకండి. నేను చాలా చూసిన తర్వాతే ఇలా మీకు ఈ వీడియో చేస్తున్నాను నేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ప్లీజ్ పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, ప్లీజ్ నెగిటివ్ వద్దు, ఓకేనా? నాకు తెలుసు కళ్యాణ్కి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు, తనుజాకి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు, కళ్యాణ్ తనుజాకి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ టాక్సిక్ ఫ్యాన్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. సో ఎవ్వరు దీన్ని పట్టించుకోకండి, ఎన్నైనా చేసుకొనివ్వండి. ఇంకంతకు మించి మనం ఏం చేయలేము. మనకు తోచినంత మనం సపోర్ట్ చేద్దాం, ఓకేనా? ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. నాకు తెలుసు మీరు మళ్ళీ నాకు ఈ వీడియో చూసాక మళ్ళీ నెగిటివ్ చేస్తారని నాకు తెలుసు. బట్ నేను ఎంత ఇవ్వాలనుకున్నంత పాజిటివిటీ అయితే ఇస్తాను, ఓకేనా? అంతకు మించి ఇంకా నా చేతుల్లో అయితే ఏం లేదు. ప్లీజ్ ఉన్నది ఒక లైఫే కదండి, పాజిటివ్గా ఉందాం, వాళ్ళని కూడా మంచిగా ఉంచుదాం, ఓకేనా? అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నా ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఇంకా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడంటే రియల్లీ సారీ, నన్ను అర్థం చేసుకోండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా? నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం నిజంగా చెప్పాలంటే. సో అంతకు మించి ఇంకా ఏం లేదు. అంటే నెగిటివిటీ ఉండకూడదనే నేను ఇలా మాట్లాడుతున్నాను. సారీ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే, ఓకేనా? మంచిగా ఉందాం, మంచిగా సపోర్ట్ చేద్దాం, ఓకేనా? ఏ విన్నింగ్ మూమెంట్ అయినా వాళ్ళు ఎంత కష్టపడింటే ఆ పొజిషన్కి వస్తారో ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా? ఎవరిని ట్రోల్ చేయకండి, ఎవరిని నెగిటివ్ చేయకండి. అందరూ హ్యాపీగా ఉందాం ఫ్యామిలీ లాగా, అంతే కదా? ఏమవుతుంది చెప్పండి, ఓకేనా? నాకు తెలుసు మీరు ఉంటారు ఈ వీడియో చూసాక ఖచ్చితంగా, ఓకేనా? ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.